హలో గైస్, వెల్కమ్ టు కూల్ టారో టాక్స్. గైస్, ఈరోజు మనం ఈ రీడింగ్లో మీ మైండ్లో, మీ మనసులో ఏదైతే విషయంలో ఏ కోరిక అయితే ఉందో ఆ కోరిక యూనివర్స్ తీరుస్తుందా లేదా, అసలు మీకు ఈ 2-3 డేస్లో ఏమైనా చేంజెస్ జరగబోతున్నాయా, ఎట్లా ఉండబోతుంది లైఫ్ స్టైల్ ఏంటి అనేది రిలేషన్షిప్ వైజ్ అండ్ అంటే మీ యొక్క ఏదైతే సంబంధాలు ఉన్నాయో వాటి పరంగా కానీ, మీ ఏదైతే ఫైనాన్షియల్ మ్యాటర్స్ అంటే ఆర్థికంగా డబ్బు పరంగా ఏదైనా చేంజెస్ కానీ, లేదా మీ మనసుకు నచ్చిన విధంగా మీరు ఏమైనా మారగలుగుతారా, ఏదైతే మీరు కోరుకుంటున్నారో, ఏదైతే మీ లైఫ్లో చేంజ్ కావాలి అని కోరుకుంటున్నారో అది అసలు యూనివర్స్ మీకు ఎట్లాంటి మెసేజ్ని ఫార్వర్డ్ చేస్తుంది, యూనివర్స్ మీ కోరికను అయితే తీర్చబోతుందా లేదా అనేది అయితే మనం ఈరోజు చూద్దాం గైస్. అసలు ఎట్లాంటి మెసేజెస్ వస్తున్నాయి, యూనివర్స్ నుంచి ఎట్లాంటి మెసేజెస్ వస్తున్నాయి, ఏంజిల్స్ నుంచి మీకు ఎట్లాంటి మెసేజెస్ వస్తున్నాయి అనేది అయితే మనం ఈ రీడింగ్లో తెలుసుకుందాం గైస్. ఇదైతే పూర్తిగా టైమ్లెస్ అండ్ జనరల్ రీడింగ్. సో మీకు కనుక రెజినేట్ అయితే మీరు కంటిన్యూ చేయండి, మీకు కనుక రెజినేట్ అవ్వకపోతే ఈ రీడింగ్ మీకోసం కాదు అనేది మీరు అర్థం చేసుకోండి. ఒకవేళ మీకు 50-60% కంటే ఎక్కువ రెజినేట్ అయితే ఈ రీడింగ్ మీకోసమే అనేది అర్థం చేసుకోండి గైస్. ఇది టైమ్లెస్ రీడింగ్ కాబట్టి మీరు ఎప్పుడైనా మీరు ఏ టైంలో ఫ్రీగా ఉంటే ఆ టైంకి మీ ఎనర్జీస్ ఈ రీడింగ్తో కనెక్ట్ అవుతున్నాయా లేదా అనేది మీరు అబ్జర్వ్ చేసుకోండి గైస్. సో ఎప్పుడైనా చూడొచ్చు, ఏ టైంలోనైనా చూడొచ్చు. అప్పటికి మీ రీడింగ్స్కి మీ ఎనర్జీస్ అంటే మీ ఫీలింగ్స్, మీ ఎనర్జీస్ కనెక్ట్ అవుతున్నాయా లేదా అనేది మీరు చూసుకోండి గైస్. ఎవరైతే నాకు కామెంట్స్లో ఈ రీడింగ్ మాకు యూజ్ అయింది, ఈ రీడింగ్ మాకు రెజినేట్ అయింది అని చెప్తున్నారో, లాస్ట్ వీడియోలో ఎవరైతే నాకు కామెంట్ చేశారో గైస్, వాళ్ళందరికీ కూడా నా హార్ట్ఫుల్గా థ్యాంక్స్ అయితే చెప్పుకుంటున్నాను. ఎందుకంటే మీరు నాకు ఇది రెజినేట్ అవుతుంది, ఈ కనెక్ట్ అవుతుంది అని చెప్తేనే నేను దానికి మళ్ళీ మీకోసం ఏదైనా రీడింగ్ చేయగలుగుతాను. ఎందుకంటే మీకు యూజ్ అవుతుందా లేదా అనేది నాకు తెలియాలి కదా. సో మీరు అలా రిప్లై ఇచ్చినప్పుడు నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. సో అందరికీ థ్యాంక్ యూ సో మచ్. ఎవరైతే నాకు కామెంట్ చేశారో, ఎవరైతే నాకు రిప్లై ఇచ్చారో, కొంతమంది నాకు వాయిస్ ఇంకా లోగా ఉంది అని కూడా చెప్పారు, వాళ్ళకి కూడా థ్యాంక్స్. ఎందుకంటే నేను ఏదైనా మిస్టేక్ ఉన్నప్పుడు మీరు చెప్తే నేను దాన్ని రెక్టిఫై చేసుకోగలుగుతాను. సో కామెంట్ చేసిన ప్రతి ఒక్కరికి నేను హార్ట్ఫుల్గా థ్యాంక్స్ చెప్పుకుంటాను గైస్. ఇప్పుడు రీడింగ్, ఈ ప్రజెంట్ రీడింగ్ కూడా మీకు ఎట్లా ఉంది ఏంటి అనేది అయితే నాకు కామెంట్లో తెలియచేయండి. అంతేకాకుండా జనరల్గా ఏదైనా టాపిక్ గురించి మీరు తెలుసుకోవాలి అనుకుంటుంటే, ఏదైనా ఇష్యూ గురించి మీరు తెలుసుకోవాలి అంటే పర్సనల్గా కాదు, ఏదైనా జనరల్ టాపిక్ అంటే మీకు ఏదైతే తెలుసుకోవాలి అని ఉందో ఆ టాపిక్ గురించి రీడింగ్ చేయమని నాకు కామెంట్లో మీరు చెప్పినా సరే, ఆ టాపిక్ అందరికీ వీలుగా ఉంటుంది, అందరికీ యూజ్ అవుతుంది టాపిక్ అయితే నేను దాన్ని సెలెక్ట్ చేసుకొని తొందరలోనే రీడింగ్ చేసి వీడియోని అయితే అప్లోడ్ చేస్తాను. సో మీకు అలాంటిది ఏదైనా కావాలన్నా కూడా నా కామెంట్లో తెలియచేయండి. అందరికీ యూజ్ అయ్యే రీడింగ్ అయితే నేను వెంటనే చేసి అప్లోడ్ చేయడం జరుగుతుంది గైస్. వీడియో నచ్చిన వాళ్ళందరూ తప్పకుండా లైక్ చేసి, షేర్ చేసి ఛానల్కి అయితే మీ సపోర్ట్ని అందించండి గైస్. మీరు ఏదైతే సపోర్ట్ ఇస్తారో దాంతో నాకు ఇంకా రీడింగ్స్ చేయాలి, ఇంకా మంచి రీడింగ్స్ చేయాలి అనేది అయితే అలాంటి ఒక ఎంకరేజ్మెంట్ లాగా ఉంటుంది. సో మీ అందరికీ కూడా వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్. మీరు ఇలాగే సపోర్ట్ చేసి నాకు మీ ఒపీనియన్స్ అన్నీ నాతో షేర్ చేసుకుంటారని నేను అయితే ఆశిస్తున్నాను. సో మనం ఇప్పుడైతే రీడింగ్లోకి వెళ్ళిపోదాం. యూనివర్స్ అసలు మీకు ఎట్లాంటి మెసేజెస్ ఇస్తుంది, యూనివర్స్ నుంచి మీరు ఏదైతే హార్ట్ఫుల్గా కోరుకుంటున్నారో వాటిని మీరు పొందగలుగుతారా, యూనివర్స్ మీకోసం ఏం ప్లాన్ చేసింది, ఏంజల్స్ మీకు ఎట్లాంటి మెసేజెస్ని ఇస్తాయి అనేది అయితే మనం రీడింగ్లో తెలుసుకుందాం గైస్. సో ఇప్పుడైతే చూద్దాం. సో ఇప్పుడైతే మనం చూసేద్దాం గైస్. రీడింగ్లో మీకు యూనివర్స్ నుంచి ఎట్లాంటి మెసేజెస్ వస్తున్నాయి, యూనివర్స్ మీకు ఎట్లాంటి మెసేజెస్ ఇస్తుంది అనేది. ఏదో ఒక స్ట్రగుల్ అయితే మీకు చాలా ఉంది, కానీ మీ ఫీల్ అయితే చాలా ఎక్కువ ఉంది. ముందుకు వెళ్ళాలి, మీరు లైఫ్లో సక్సెస్ సాధించాలి, దానికోసం అయితే యూనివర్స్ మీకు సపోర్ట్ అయితే ఇస్తుంది గైస్. ఎట్లా ఉందంటే చూద్దాం. 10 ఆఫ్ కప్స్. మీకు హ్యాపీ మూమెంట్స్ అయితే అన్నీ చక్కగా ఉన్నాయి, యూనివర్స్ అయితే ప్లాన్ చేసేసింది మీ గురించి. వాండ్స్ ఎనర్జీ. సో గైస్, స్ట్రగుల్ అంటే దానికోసం చూసారా గైస్, 9 ఆఫ్ స్వార్డ్స్.
ఎక్కడికి వెళ్ళినా మీ లైఫ్లో స్వాడ్ ఎనర్జీ అనేది కూడా కొంచెం ఉంది. ఎందుకంటే ఏదో ఒక మిస్ అయ్యారు, ఎక్కడో ఒక దగ్గర మీరు స్ట్రగుల్ అయితే ఫేస్ చేశారు. ఏస్ ఆఫ్ వాన్స్ ఎనర్జీ ఈరోజు చాలా ఎక్కువగా ఉంది. అంటే మీలో పట్టుదల అనేది చాలా ఎక్కువగా ఉంది గైస్. దేనికోసమో పట్టుదల, ఏదో సాధించాలనే ఒక పట్టుదల ఉంది. ఏదైతే మీరు మిస్ అయిపోయారు అనుకుంటున్నారో దాన్ని పొందాలి అనేది కూడా మీలో గట్టిగా ఉంది. ఇక్కడ చూస్తే మీకు అర్థమైపోతుంది. కానీ మీరు నిద్రలేని రాత్రులు ఎన్నో గడుపుతున్నారు. అది రిలేషన్షిప్ వైజ్ అయినా అయి ఉండొచ్చు, కెరియర్ పరంగా అయినా అయి ఉండొచ్చు. ఏదో ఒకటి మీ పర్సనల్ లైఫ్లో అయితే మీరు ఇట్లాంటి హ్యాపీ మూమెంట్స్ అయితే ఉన్నాయి. హ్యాపీ మూమెంట్స్ ఎంజాయ్ చేస్తారనేది కూడా ఇక్కడ తెలుస్తుంది. 10 ఆఫ్ కప్స్ మీకు హ్యాపీ మూమెంట్స్ని అయితే చక్కగా ప్లాన్ చేసింది యూనివర్స్. మీరు హ్యాపీ మూమెంట్స్ని అయితే ఎంజాయ్ చేయగలుగుతారు. బట్ స్ట్రాంగ్ మైండ్ సెట్తో ఉన్నారు. ఏదో సాధించాలి, ఎక్కడైతే ఏదైతే పోగొట్టుకున్నారో దానికోసం ఒక్క 1 మినిట్ కూడా మీరు వెనక్కి తిరిగి చూడకూడదనే ఆలోచన ఉంది. కానీ డే అంతా ఇలా ఉన్నా నైట్ పడుకునేటప్పుడు మాత్రం మీకు ఒక పెయిన్ అనేది ఉంది. ఎవరో మీ పాస్ట్ లైఫ్లో మిమ్మల్ని బాధ పెట్టిన వ్యక్తుల్ని మీరు గుర్తు చేసుకుంటున్నారు. ఇలా ఎందుకు అయింది అనేది మీ బాధ అనేది చాలా ఎక్కువగా ఉంది. దాని నుంచి ఎలా బయటపడాలి అనేది కూడా ఉంది. డే అంతా మాత్రం మీరు ఎలా అంటే ఒక వారియర్ లాగా, ఒక సైనికులు ఎలాగైతే యుద్ధంలో పోరాటం చేస్తారో అలాగా మీ ఏదైతే డ్రీమ్స్ ఉన్నాయో, మీ విషెస్ ఉన్నాయో వాటిని అన్నింటినీ కూడా ఫుల్ఫిల్ చేసుకోవడానికి మీరు స్ట్రాంగ్గా ముందుకెళ్ళాలని కోరుకుంటున్నారు. బట్ ఇక్కడ మాత్రం నైట్ టైం మాత్రం మీకు ఏదైతే మిస్ అయిపోయారో అదంతా గుర్తొస్తుంది అనేది మాత్రం 100% నిజం. చాలా చాలా ఫీల్ అవుతున్నారు. చూద్దాం అది పర్సనల్ లైఫా లేకపోతే కెరియరా ఏంటి అనేది కూడా చూసేద్దాం. పర్సనల్ లైఫ్లో ఎవరి వల్లైనా స్ట్రగుల్ 100% మీరైతే లవ్ ఏదైతే రిలేషన్షిప్ ఉందో రిలేషన్షిప్ వల్లనే కూడా మీరు స్ట్రగుల్ అయ్యారు అనేది అయితే ఇక్కడ తెలుస్తుంది గైస్. వావ్, మొత్తం రిలేషన్షిప్ వైజ్ నైట్ ఆఫ్ పెంటికల్స్. సో గైస్ ఇక్కడ అయితే మీరు ఏస్ ఆఫ్ వాండ్స్, ఇక్కడైతే మీరు రిలేషన్షిప్ వైజ్ అయితే మీరు స్ట్రగుల్ అవుతున్నారు అనేది అయితే ఇక్కడ స్ట్రాంగ్గా తెలుస్తుంది. ఎట్లా ఉన్నారంటే మీరు ఎవరైతే మీరు నమ్మారో ఆ వ్యక్తి మిమ్మల్ని చాలా చాలా మోసం చేశారు. ఎట్లా అంటే మీకు ఒక కమిట్మెంట్ ఇవ్వలేదు, మీకు ఒక ఏదైనా సరే మిమ్మల్ని మబ్బు పెట్టి వాళ్ళు ఏదో చేసుకోవాలి అని అనుకుంటున్నారు తప్ప మిమ్మల్ని వాళ్ళు మనస్ఫూర్తిగా యాక్సెప్ట్ చేయలేదు, మిమ్మల్ని యూజ్ చేసుకున్నారు అనే ఇదైతే మీలో ఉంది. కానీ ఆ రిలేషన్కి మీరు ఎక్కువ చాలా చాలా వాల్యూ ఇచ్చారు. మనం ముందుగానే అనుకున్నాం. ఇక్కడ 9 ఆఫ్ స్వార్డ్స్, 8 ఆఫ్ స్వార్డ్స్ మీకు 2 వచ్చినాయి. ఎలా అంటే ఆ పెయిన్ని మీరు భరిస్తున్నారు. ఆ పెయిన్ నుంచి ఎలా బయటపడాలో మీకు తెలియట్లేదు. పెయిన్ అయితే ఉంది అని ఇప్పుడు వచ్చింది. ఆ పెయిన్కి ఒక వారియర్ లాగా వాటి నుంచి బయటపడిపోవాలనే ఆలోచనతో చుట్టూ ఉన్న వాళ్ళకి ఎలా ఉంటుందంటే మీరు బయటికి ఏ విషయాన్ని కూడా బయటికి చెప్పకుండా మీరు ఓన్లీ మీ వర్క్ అన్నట్లు మీరు ఎక్కువగా మీరు ఏదైతే మీరు చేస్తున్నారో దాని మీదే ఫోకస్ చేస్తూ ఉంటారు. చక్కగా ఆపర్చునిటీస్ ఉంటాయి, మీరు ఎంజాయ్మెంట్ కూడా మీరు చేయగలుగుతారు. అయితే మీకు అదైతే మీకు దగ్గరలోనే ఉంది అని తెలుస్తుంది. మీ క్యారెక్టర్ కూడా స్ట్రాంగ్గా ఉంది. కానీ ఎట్లా ఉంటారంటే ఓన్లీ వర్క్ హాలిక్, మొత్తం అంతా వర్క్ చేయాలి, ఏదో సాధించాలి అనే ఒక పట్టుదల అయితే మీలో ఉంది అనేది తెలుస్తుంది. అదే పట్టుదలతో జనాలందరికీ కనిపిస్తారు, కానీ మనసులో మాత్రం చాలా చాలా స్ట్రగుల్ అయితే ఫేస్ చేస్తున్నారు అనేది మనకు ముందే వచ్చేసింది. అయితే అది పెయిన్ దేని గురించి, వర్క్ పరంగానా లేకపోతే మీ పర్సనల్ ఇష్యూసా అని చూస్తే ఇక్కడ పర్సనల్ ఇష్యూయే మనకు కనిపిస్తుంది. వర్క్ పరంగా మీకు అంత పెయిన్ లేదు. పర్సనల్గా మీరు ఎవరి వల్లనో హట్ అయ్యారు, ఎవరి వల్లనో బాధించబడ్డారు, ఎవరో మిమ్మల్ని మోసం చేశారు. అదైతే మనకి ఇక్కడ 100% పెయిన్ అనేది ఇక్కడ కనిపిస్తుంది కదా గైస్. ఈ పెయిన్ దేనికి వచ్చింది అనేది మనం ఇక్కడ చూస్తే ఒక పర్సన్ అయితే మీ లైఫ్లో ఉన్నారు, వాళ్ళైతే ఏదో విధంగా మిమ్మల్ని మోసం చేశారు. ఇంకొకటి ఏంటంటే మీరు బాగా నమ్మారు. ఆ నమ్మిన వ్యక్తి ఎట్లా చేశారంటే ఎలా అంటే ఒక మ్యాజిక్ షో చేస్తే అట్లా ఉంటుంది. పైనుంచి కిందకి బాల్స్ని వాళ్ళు అన్నిటినీ సమంగా
మేనేజ్ చేస్తాం అనుకుంటున్నారు, కానీ కాదు. మిమ్మల్ని మభ్యపెట్టి ఇటు నుంచి అటు, మీరు ఇది అడిగితే అది చెప్తారు, అది అడిగితే ఇది చెప్తారు అన్నట్లు మిమ్మల్ని అటు ఇటు ఇటు అటు తలకిందులుగా మీ మనసు అంతా పాడు చేశారు. వాళ్ళు ఏది కూడా మీకు ఎట్లా అంటే ఏది కూడా క్లారిఫికేషన్ ఇవ్వలేదు. పైగా మిమ్మల్ని చాలా చాలా ఎంత హట్ అంటే ఇక్కడ చూస్తున్నారు కదా, మీరు వాళ్ళ కోసమే మీలో మొత్తం అంతా ఒక కట్టేసి ఒక కత్తుల మధ్యలో నిలబడినట్లు మీ సిచ్యువేషన్ చేసేసారు. అంటే మీరు బాగా వాళ్ళకి ఇంట్రెస్ట్ చూపించేశారు, కానీ ఎట్లాంటి బయటపడాలో మీకు తెలియదు. ఇప్పుడున్న సిచ్యువేషన్స్లో ఎవరైతే సపరేషన్లో ఉన్నారో, ఎవరైతే నో కాంటాక్ట్ సిచ్యువేషన్లో ఉన్నారో బయటకు వచ్చారు, కానీ ఆ థాట్స్ అయితే మిమ్మల్ని చాలా చాలా ఆలోచనలు అయితే మిమ్మల్ని ఎక్కువ ఇబ్బంది పెడుతున్నాయి అనేది కూడా ఇక్కడ తెలుస్తుంది. ఫస్ట్ మన క్వశ్చన్ ఏం రేజ్ అయిందంటే, మీరు అంతా హ్యాపీగా ఉండబోతున్నారు, మీరు ఓన్లీ ఫోకస్ దేని మీద చేస్తున్నారంటే మీరు వర్క్ మీదే ఫోకస్ చేస్తున్నారు, ఏదో సాధించాలనే ఒక థాట్ ఉందని మనకి ఇక్కడ తెలిసింది ఫస్ట్. సో ఆ థాట్ ఎలా ఉందంటే, మీకు ఒక కెరియర్ పరంగా ఒక మంచి స్టేటస్ని, అది కాకుండా ఏదో ఒక మంచి ఆపర్చునిటీస్ని తేబోతుంది అనేది కూడా తెలుస్తుంది. చూసే జనాలందరికీ ఎట్లా ఉంటుందంటే, రోజంతా మీరు వర్క్ చేస్తూ బిజీగా ఉంటూ దానికోసం ఇంకా ఏదో సాధించాలి, ఇంకా ఏదో ముందుకెళ్ళాలన్న ఆలోచనతో మీరు ఉన్నట్టుంటారు. కానీ మనసులో మాత్రం బాధ అయితే ఉంది. అయితే ఆ బాధ దేనికోసం అనేది మనకి క్వశ్చన్ అయితే రేజ్ అయింది. దేనికోసం అనేది అంటే, ఒకవేళ జాబ్ పరంగా మీరు ఎక్కువ వర్క్ చేసినా కూడా మీకు అనుకున్నది సాధించలేకపోతున్నారా అనే థాట్ కూడా మనకు వస్తుంది. కానీ ఇక్కడ లేదా పర్సనల్గా ఏదైనా ఎవరి వల్లైనా ఇబ్బంది పడుతున్నారా అనేది రెండు మనకి ఇక్కడ రేజ్ అవుతున్నాయి. కానీ ఇక్కడ యూనివర్స్ మీకు 100% చెప్పేసింది ఏంటంటే, మీరు సమ్ పర్సన్ వల్ల మీరు ఇబ్బంది పడుతున్నారు. ఆ పర్సన్ని మిమ్మల్ని చాలా చాలా మోసం చేశారు. ఎట్లా అంటే, మీకు ఒక మాయ మాటలు చెప్పి ఇటు నుంచి అటు ఇటు మీ రిలేషన్ని ఒక కరెక్ట్ వేలో కాకుండా ఒక రాంగ్ వేలో మీ రిలేషన్ తీసుకెళ్ళిపోయారు. వాళ్ళు మీరేమో లైఫ్ లాంగ్ వాళ్ళతో ఉందామనుకున్నారు. వాళ్ళు ఏం చేశారంటే, బ్యాలెన్స్ చేస్తున్నట్టు నటించి ఏది బ్యాలెన్స్డ్గా లేకుండా అన్బ్యాలెన్స్ చేశారు మీ రిలేషన్ అనేది ఇక్కడ తెలుస్తుంది. దాంతో మీరు చాలా చాలా పెయిన్ అయిపోయారు. ఆ రిలేషన్ నుంచి బయటపడాలా, లేకపోతే అదే రిలేషన్లో ఇంత పెయిన్ అనుభవిస్తూ ఉండాలా అనేది మీ క్వశ్చన్ కింద ఉండేది. కానీ ఎవరైతే సపరేషన్ నో కాంటాక్ట్ సిచ్యువేషన్లోకి వెళ్ళారో వాళ్ళందరూ బయటపడ్డారు. బట్ బయటపడినా మీకు ఈ పెయిన్ అనేది ఉంది అనేది తెలుస్తుంది. అయితే ఎవరైతే కమిట్మెంట్ ఇవ్వట్లేదో, లవ్ అని చెప్పి మ్యారేజ్ వరకు తీసుకెళ్ళట్లేదో, ఏంటంటే మీరు ఏదైనా ప్రపోజల్ పెట్టినప్పుడు వాళ్ళు ఇప్పుడు కాదు తర్వాత అంటున్నారు, అట్లాంటి వాళ్ళు కూడా మీకు కొంతవరకు మిమ్మల్ని మోసం చేస్తున్నారు అనేది ఇక్కడ 100% క్లియర్ అయిపోతుంది. ఎందుకంటే వాళ్ళు మీకేమీ ప్రామిస్ చేయట్లేదు, మీకేమీ ఆఫర్ ఇవ్వట్లేదు ఇంక ముందుకెళ్ళాలి అనే ఆలోచన, జస్ట్ మిమ్మల్ని వాడుకుంటున్నారు అనేది అయితే ఇక్కడ కన్ఫర్మ్గా తెలిసిపోతుంది. సో ది స్టార్ మీరు ఏదో ఒకటి సాధించాలి అనే ఒక తపన అయితే మీలో ఉంది అనేది తెలుస్తుంది గైస్. సో చూద్దాం, ఇట్లాంటి సిచ్యువేషన్స్లో మీరు ఒక రైట్ డెసిషన్స్ తీసుకోగలుగుతారా, మీకు ఈ యూనివర్స్ నుంచి మీకు ఎట్లాంటి మెసేజ్ అయితే రాబోతుంది, ఇంకా యూనివర్స్ మీరైతే ఈ పెయిన్ నుంచి బయటపడగలుగుతారా లేదా అనేది ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం చూద్దాం. పెయిన్ అయితే చాలా ఎక్కువ ఉంది. బెజిషియన్, క్వీన్ ఆఫ్ కప్స్ గైస్, ఇక్కడ అయితే క్వీన్ ఆఫ్ కప్స్ వచ్చింది. ఫూల్ 100% మీరు ఈ బాధ నుంచి, పెయిన్ నుంచి అయితే బయటపడకపోతారు, చక్కగా బయటపడతారు. కానీ ఎలా ఉంటుందంటే, మీరు ఇంకా ఏదో సాధించాలి, అంత మోసపోయాము, ఏదో జరుగుతుంది. ఇగో ఇక్కడ 7 ఆఫ్ పెంటికల్స్ అంటే మీకు లక్ అయితే బాగుంది గైస్. ఎలా ఉందంటే, మీకు కొత్త లైఫ్ అయితే స్టార్ట్ అవుతుంది. ది మెజిషియన్ వచ్చిందంటే వాళ్ళు ఎలా అంటే మిమ్మల్ని అటు ఇటు కాకుండా మీ మనసునంతా చిందరబందర చేసేసి వెళ్ళిపోయారు అన్నట్లు ఉంది మీ సిచ్యువేషన్. అన్నీ ఉన్నాయి కానీ ఎక్కడ హ్యాపీనెస్ అయితే మీకు దొరకట్లేదు. అంతా ఉంది మీకు ఏంటంటే, మీరు టాలెంటెడ్గా ఉన్నారు, మీరు ఏదో ఒక వర్క్లోనే ఉండాలి అనే ఆలోచన, ఏదైతే మీరు కాన్సన్ట్రేషన్గా సాధించాలి అనుకుంటున్నారో దాన్నే సాధించాలనే ఒక ఆలోచన మీకు ఉంది. అట్ ద సేమ్ టైం మీ ఆపర్చునిటీస్ అన్నీ వస్తున్నాయి, చక్కగా ఉంది. ది ఫూల్ వచ్చిందంటే మీరు కన్ఫర్మ్గా 100% మీరు న్యూ లైఫ్ని అయితే బిగిన్ చేస్తారు. అది తొందరలోనే జరుగుతుంది. ది లవర్స్ కార్డ్ కూడా వచ్చింది గైస్. ఇంకా చూసుకోక్కర్లేదు, మీరు హ్యాపీ మూమెంట్స్ ఉంటాయి మీకు. ఏదైతే పెయిన్ఫుల్ లైఫ్ ఉందో దాన్ని తొందరలోనే క్లోజ్ అయిపోతుంది. తొందరలోనే మీ చుట్టూ ఎవరో ఒక పర్సన్ ఉన్నారు,
వాళ్ళతో మీరు కొంతవరకు వాళ్ళతో ఏదైనా షేర్ చేసుకోవాలని కానీ, వాళ్ళు మీతో ఏదైనా షేర్ చేసుకోవాలని కానీ ఆలోచన అయితే మీలో ఉంది, వాళ్ళలోనూ కూడా ఉంది. ఇక్కడైతే 5 ఆఫ్ కప్స్ ఉన్నాయి. కానీ అంటే ఇక్కడ ఏదంటే ఇదిగోండి, ఈ సింబాలిక్గా ఎలా ఉంటుందంటే అన్నీ ఉన్నాయి కానీ మీరు ఇంకా ఆ పెయిన్ ఎలా ఉంటుందంటే, అమ్మో అప్పుడు అలా జరిగింది, ఆ బాధ ఇప్పటికీ ఉంది, మళ్ళీ ఏమైనా మోసపోతుంది. లవర్స్ కార్డ్ వచ్చిందంటే మీరు ఐడెంటిఫై చేసుకోవచ్చు, మీ లైఫ్లోకి ఎవరో రాబోతున్నారు, న్యూ పర్సన్ని మీరు మీట్ అవ్వబోతున్నారని. మీట్ అయినా మీ మనసులో మాత్రం అది ఎంత లవ్, ఎంత అఫెక్షన్ ఉన్నా ఇతరుల మీద చూపించడానికి మీరు మాత్రం కొంతవరకు జడుస్తున్నారు, ఏదో చెప్పలేక అనేది అయితే ఉంది. బట్ ఎన్నాళ్ళు ఇలా ఉంటాము అనే ఆలోచన కూడా మీలో ఉంటుంది. ఎన్నాళ్ళు ఇలా ఉంటాము, కొంతవరకు ఏదైనా మార్చుదాము, కొంతవరకు మన రిలేషన్ ఏది ఇంకా ముందుకు వెళ్ళాలి, ఇంకా ఏదైనా జరగాలి, ఇంకా నేను ఇలా ఉండకూడదు అనేది అయితే మీలో ఉంది. సో క్వీన్ ఆఫ్ పెంటికల్స్ ఇది కూడా మీకు ఎట్లా అనిపిస్తుందంటే, ఆపర్చునిటీస్ని యూజ్ చేసుకోవాలి, నేను కెరియర్లో కరెక్ట్గా సెటిల్ అవ్వాలి, మేము మంచిగా ముందుకు వెళ్ళాలి, ఇట్లాంటి ఆలోచన కూడా మీలో ఉంది. సో పెయిన్ అయితే ఆటోమేటిక్గా క్యారీ చేస్తున్నారు. బట్ మీ లైఫ్లో ఎవరో ఒక కొత్త పర్సన్ అయితే రాబోతున్నారు. అయితే ఆ పర్సన్ వచ్చి మీకు ఏదైనా చెప్పాలి అన్నా కొంతవరకు మీరు అయితే డిస్టెన్స్ మెయింటైన్ చేస్తున్నారు. ఎందుకంటే పాస్ట్ లైఫ్లో ఇలా జరిగింది కదా, మళ్ళీ మేము ఏమైనా మోసపోతామా, ఎవరైనా మమ్మల్ని ఇలా మోసం చేస్తారా ఎందుకు అనేది. కానీ ఆ పర్సన్ మిమ్మల్ని ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. మీరు కూడా వాళ్ళ మీద ఇప్పుడు చూపించకపోయినా వాళ్ళ మీద ఇంట్రెస్ట్ అయితే మీరు చూపించగలుగుతారు. ఇక్కడ 2 ఆఫ్ స్వార్డ్స్. సో స్వార్డ్ ఎనర్జీ ఎట్లా ఉంటుందంటే, ఏదైనా కూడా మీరు ఎంత అన్నీ చేస్తున్నారు గైస్. ఇక్కడ మనం ఫస్ట్ నుంచి అనుకుంటాం, అదే అర్థం కాదు. ఫస్ట్ నుంచి అనుకున్న పెయిన్ యాజ్ ఇట్ ఈస్, ఆ పెయినే. ఎందుకంటే మీరు ఆ పర్సన్ని అంతగా ఇష్టపడ్డారు. సో అంతగా ఇష్టపడిన పర్సన్ మీకు ఎట్లా ముందుకి వదిలేసినా కూడా వాళ్ళ మీద మీ మనసు అనేది ఉంది, వాళ్ళు ఇచ్చిన గాయం అనేది మీ మనసులో అట్లానే ఉంది అనేది ఇక్కడ తెలుస్తుంది. ది టెంపరెన్స్. కానీ బ్యాలెన్స్ చేయాలని చూస్తున్నారు గైస్ అన్నిటినీ కూడా. ఏదైనా కూడా నేను బ్యాలెన్స్ చేసుకొని ముందుకు వెళ్ళాలి, ఇంకెలా ఉండకూడదు, నా లైఫ్ పాడవుతుంది అనే ఆలోచన కూడా మీలో ఉంది. ఆపర్చునిటీస్ వస్తున్నాయి, వాటిని పట్టుకోవాలనుకుంటున్నారు కానీ మనసులో ఎక్కడో తెలియని బాధ ఉంది. ఆ బాధతో కొన్ని ఆపర్చునిటీస్ని వదిలేసుకుంటున్నారు కూడా మీరు ఇప్పుడు. ది డెవిల్. అట్ ద సేమ్ టైం డెవిల్ కార్డ్ వచ్చిందంటేనే అర్థం చేసుకోండి పర్సన్ ఎట్లాంటి వాడు. ఆ పర్సన్ గురించి మీరు ఇంకా ఆలోచించడం అనవసరం. ఆ పర్సన్ ఒక డెవిల్. మీరు ఆలోచించి ఆ పర్సన్ గురించి ఆలోచించి భయపడే స్టేజ్లో మీరు ఉన్నారు. ఒక రకంగా మీరు ఏదైతే ఫస్ట్ మీరు ముందుకు వెళ్ళాలి అనే ఆలోచన ఏదైతే ఉందో, ఏదైతే ఆ లైఫ్ బాగుంది, అప్పుడు ఉండే పర్సన్ మాతో లేరు, మోసం చేశారని ఏదైతే ఫీల్ అవుతున్నారో, ఆ పర్సన్ గురించి ఒక్కొక్కసారి మీకు నిజాలు గుర్తొస్తుంటాయి. ఆ పర్సన్తో ఉన్న నిజాలు ఎలా అంటే, మిమ్మల్ని ఇబ్బంది పెట్టిన టైం కానీ, మీతో చెప్పే అబద్ధాలు కానీ, మిమ్మల్ని వాళ్ళు డబ్బుల కోసం వాడుకునే విధానం కానీ, లేకపోతే మీ అవసరాల కోసం మిమ్మల్ని మోసం చేసిన విధానం కానీ, వాళ్ళు ఏదైతే ఒక బ్యాడ్ హ్యాబిట్స్కి ఎడిక్ట్ అయి ఉన్నారో వాటన్నిటినీ తెచ్చి మీ మీద రుద్దడం కానీ, ఆ బలవంతపు చర్యలు, ఇవన్నీ గుర్తయితే వస్తున్నాయి. నేను ముందే చెప్పుకున్నా, మనం అనుకున్నట్లే ది లవర్స్ కార్డ్ వచ్చినప్పుడు మీకు ఎవరో ఒక పర్సన్ అయితే షేరింగ్ అయితే కావాలి అని మీ మనసు అయితే కోరుకుంటుంది. ఇది చూస్తే హ్యాపీ మూమెంట్స్ వస్తుంది, ఇది చూస్తే భయం, వాళ్ళ గురించి గుర్తొచ్చినప్పుడల్లా భయం అనేది వస్తుంది. వచ్చే ఆపర్చునిటీస్ అన్నిటినీ కూడా అందుకోలేకపోతున్నారు. ఎట్లా అంటే మనసులో ఒక అశాంతి. బాగా హార్డ్ వర్క్ చేస్తారు గైస్, మీరు బాగా హార్డ్ వర్క్ చేస్తారు. హార్డ్ వర్క్ చేసినా కూడా కరెక్ట్ టైంకి మీకు ఏదైతే వస్తుందో దాన్ని అందుకోవడానికి మళ్ళీ మీ మనసు ఏంటంటే ఒక దగ్గర ఆగిపోతుంది. వాళ్ళ గురించి ఆలోచించుకొని, నేను ఎంత ఇష్టపడ్డాను, నన్ను ఎంత మోసం చేశారు, ఇలాగనేది ఆలోచించుకుంటూ ఉంటారు. మళ్ళీ ఒక నెక్స్ట్ మినిట్లో ఎలా ఉంటారంటే, లేదు నేను ఇలా ఉండకూడదు, నా కెరియర్ స్పాయిల్ అవుతుంది, నాకంటూ ఒక మంచి పర్సన్ కావాలి, నేను ముందుకు వెళ్ళాలి అనే ఆలోచన మీ మనసులో ఉంటుంది. సో ఆ టైప్కే మీరు ముందుకు వెళ్తారు. వెళ్ళినప్పుడు మళ్ళీ వాళ్ళు గుర్తొస్తుంటారు ఒక్కొక్కసారి. బాబోయ్, ఎందుకు మాకు ఇంత డేంజరస్ పర్సన్తో మాకు ఇంకా అవసరమా, వదిలేయడమే బెటర్, మా లైఫ్లో కొత్త పర్సన్ ఎవరైతే వస్తారో వాళ్ళతో హ్యాపీగా ఉండాలి అనే ఆలోచన మీలో ఉంది. సో దిస్ సన్ న్యూగా లైఫ్ని అయితే బిగిన్ చేయాలనే కోరిక ఉంది. అది తొందరలోనే తీరబోతుంది అనేది కూడా ఇక్కడ తెలుస్తుంది. పెంటికల్స్ ఆపర్చునిటీస్ని కూడా మీరు అందుకుంటారు గైస్. సూపర్ ఆపర్చునిటీస్ అన్నీ వస్తాయి, వాటిని అందుకోవడానికి కూడా కింగ్ ఆఫ్ స్వార్డ్స్. ఎట్లాంటి
ఎట్లాంటి సివియర్ స్వాడ్ ఎనర్జీ, కింగ్ ఆఫ్ స్వాడ్స్, ఎట్లాంటి క్రిటికల్ సిచ్యువేషన్స్ మీ లైఫ్లో ఫేస్ అయినా కూడా మీరు చాలా చాలా స్ట్రాంగ్గా ఉంటారు అనేది కూడా ఇక్కడ తెలుస్తుంది మనకి. దేన్నైనా ఫేస్ చేయడానికి ఇంకా రెడీ. ఎందుకంటే ముందు ఏదైతే ఆ పాస్ట్లో ఏదైతే ఆ స్ట్రగుల్ ఏదైతే ఉందో దాంతో నేర్చుకున్న ఆ పాఠాలు ఏవైతే ఉన్నాయో అవి మిమ్మల్ని అంత స్ట్రాంగ్ చేసాయి. ఎలాంటి సమస్యనైనా ఇప్పుడు నేను ఎదుర్కోగలను అనే ఆలోచన మీ మనసులో వచ్చేసింది గైస్. సో ఇదైతే ఈరోజు రీడింగ్. మీకు ఏంజిల్స్ నుంచి ఎట్లాంటి మెసేజ్ వస్తుందో మనం చూద్దాం. ఏంజిల్స్ ప్లీజ్ ఏంజిల్స్ ఒక మంచి మెసేజ్ని అయితే ఫార్వర్డ్ చేయండి వ్యూవర్స్కి. ఏంజిల్స్ నుంచి ఎట్లాంటి మెసేజ్ వస్తుందో చూద్దాం గైస్. సక్సెస్ఫుల్ కంప్లీషన్ అంట. మీకు ఏదైతే మీరు కోరుకుంటున్నారో అది సక్సెస్ఫుల్గా మీరు కంప్లీట్ చేయగలుగుతారు. ఏంజిల్స్ అయితే మీకు ఇట్లాంటి మెసేజ్ అయితే ఫార్వర్డ్ చేయడం జరిగింది గైస్. సో గైస్ ఈరోజు రీడింగ్ అయితే మీకు నచ్చుతుందని అనుకుంటున్నాను. ఐ హోప్ ఈ రీడింగ్ అయితే నచ్చుతుందని అనుకుంటున్నాను. నచ్చిన వాళ్ళందరూ తప్పకుండా మీకు ఎలా రెజనేట్ అయిందా లేదా, మీకు ఎట్లా ఉంది రీడింగ్, మీరు ఏం స్టెప్ తీసుకోవాలనుకుంటున్నారు నెక్స్ట్ అనేది నాకు కామెంట్లో తెలియచేయండి గైస్. వీడియో నచ్చిన వాళ్ళందరూ, రీడింగ్ నచ్చిన వాళ్ళందరూ తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి ఛానల్కి అయితే మీ సపోర్ట్ని అందించండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. విల్ మీట్ అనదర్ వీడియో. థ్యాంక్ యూ సో మచ్. విల్ మీట్ అనదర్ వీడియో గైస్.